హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండే కర్రీ ప్రిపేర్ చేశానండి. ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. బీన్స్ ఆలు ఫ్రై నేను కొబ్బరి పొడి వేసి చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. తర్వాత ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దామండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. దాంట్లో కొంచెం మనం తాలింపు గింజలు ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే ఆవాలు ఒకటే వేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ కూడా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా ఉంటేనేమో సరిగా ఫ్రై అవ్వదండి, లోపల దాకా కుక్ అవ్వదు. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే ఇంకా చాలా బాగా మగ్గిపోతుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ రైస్ అయినా సరే, చపాతీలు అయినా సరే, ఇంకా జొన్న రొట్టెలు అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ అవసరమైన యూజ్ అయ్యే వీడియోసే ఉన్నాయి. మార్కెటింగ్స్ అయినా సరే, ఇంకా షాపింగ్స్ అయినా సరే అవన్నీ ఉన్నాయండి. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవుతేనే చాలా టేస్టీగా వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ వరకు మీడియం మంట మీదనే ఫ్రై అవ్వాలి. తర్వాత 80% దాకా ఫ్రై అయిన తర్వాత మనం బీన్స్ వేసుకోవాలి. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వేసేయాలండి ఆలుగడ్డలో. ఇది కూడా ఫ్రై అవ్వాలి, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా చూసుకోండి. అలా మాడిపోతే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుందండి. మీడియం మంట మీదనే కుక్ అవ్వాలి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఫ్రై చాలా వెరైటీగా, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఇలా టమాటాలు వేస్తే కొంచెం వేరేలా అనిపిస్తుంది. ఇలా ఒకసారి ఫ్రై చేసిన కర్రీ ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వెరైటీస్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మన ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేస్తలేరు. చిన్న లైక్ కదా, లైక్ కూడా కొట్టండి. వీడియోస్ బయట వాళ్ళు, సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తున్నారు. చాలా బాగా కుకింగ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారని కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కాకపోతే లైక్ మాత్రం కొట్టట్లేరు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే మొత్తం లోపల దాకా ఉడుకుతుందండి. తర్వాత మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా సగం ఫ్రై అయ్యేదాకా ఉంచి తర్వాత లాస్ట్కి అల్లం పేస్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలానే మగ్గనివ్వాలి. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా వస్తుంది, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. అల్లం పేస్ట్ వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా అయితేనే పచ్చివాసన పోయి చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో వెల్లుల్లి కారం వేసినా కానీ చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే మామూలుగానే వేసానండి, కొబ్బరి పొడి వేసి నేను ఈ ఫ్రై చేసుకున్నాను. చాలా బాగుంటుంది, రైస్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఇంకా కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసి చాలాసేపు మగ్గనివ్వాలండి. ఇక ఇలా ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అప్పుడు చాలా టేస్టీగా వచ్చింది. చూశారు కదండి ఎలా ఫ్రై అయ్యాయో, చూశారు కదా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ కర్రీ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి.
బాయ్.